వెల్కమ్ టు అవర్ నిరుద్యోగి బచావో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము తెలంగాణ చరిత్ర శాతవాహనంలో భాగంగా పార్ట్ 4 వీడియోలో 25వ శాతవాహన రాజు నుండి స్టార్ట్ చేస్తున్నాం. మీరందరూ చేయాల్సింది ఒకటే, నేను ఏ ఆర్డర్ని అయితే ఫాలో అవుతున్నానో మీరు అదే ఆర్డర్ను ఫాలో అవుతూ ఈజీగా నేర్చుకోగలరు. ఈ పార్ట్ 4 వీడియో చూసే ముందు పార్ట్ 3 వరకు చేసినటువంటి వీడియోలను చూసిన తర్వాత మాత్రమే ఈ వీడియోను చూడండి. ఫస్ట్ క్వశ్చన్, వాసిష్ఠపుత్ర శివశాతకర్ణి గురించి వివరించే శాసనం ఏది? ఆప్షన్ 1 నాసిక్ శాసనం, ఆప్షన్ 2 ఉన్నాగర్ శాసనం, ఆప్షన్ 3 కనిహేరి శాసనం, ఆప్షన్ 4 హతిగుంఫా శాసనం. ఆన్సర్ ఆప్షన్ 3 కనిహేరి శాసనం. నెక్స్ట్ క్వశ్చన్, శకరాజైన రుద్రదమనుని కుమార్తె అయిన రుద్రదమనికను వాసిష్ఠపుత్ర శివశాతకర్ణి వివాహం చేసుకున్నాడని ఏ శాసనం వివరిస్తుంది? ఆప్షన్ 1 మేఘద్రోణి శాసనం, ఆప్షన్ 2 కనిహేరి శాసనం, ఆప్షన్ 3 జూనాగఢ్ శాసనం, ఆప్షన్ 4 నాసిక్ శాసనం. ఆన్సర్ ఆప్షన్ 2 కనిహేరి శాసనం. నెక్స్ట్ క్వశ్చన్, పురాణాలను డైనస్టీస్ ఆఫ్ కలియేజ్ అనే పేరుతో ఆంగ్లంలోకి అనువదించింది ఎవరు? ఆప్షన్ 1 హ్యుయాన్సాంగ్, ఆప్షన్ 2 మెగాస్థనీస్, ఆప్షన్ 3 పార్గీటర్, ఆప్షన్ 4 పాహ్యాన్. ఆన్సర్ ఆప్షన్ 3 పార్గీటర్. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహనుల పాలనా విధానం చాటిన శాసనము ఏది? ఆప్షన్ 1 నానాగఢ్ శాసనం, ఆప్షన్ 2 భట్టిప్రోలు శాసనం, ఆప్షన్ 3 అమరావతి శాసనం, ఆప్షన్ 4 నాసిక్ కార్లే గుహ శాసనాలు. ఆన్సర్ ఆప్షన్ 4 నాసిక్ కార్లే గుహ శాసనాలు. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహనుల టంకశాల నగరము ఏది? ఆప్షన్ 1 కోటిలింగాలు, ఆప్షన్ 2 పెద్దబంకూర్, ఆప్షన్ 3 బోధాన్, ఆప్షన్ 4 కొండాపూర్. ఆన్సర్ ఆప్షన్ 4 కొండాపూర్. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహన రాజుల ప్రతిమలు చెక్కబడిన శాసనము ఏది? ఆప్షన్ 1 నాసిక్ శాసనం, ఆప్షన్ 2 నానాగఢ్ శాసనం, ఆప్షన్ 3 అమరావతి శాసనం, ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ 2 నానాగఢ్ శాసనం. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహనుల అలంకరణ శాసనంగా చెప్పదగిన శాసనము ఏది? ఆప్షన్ 1 నాసిక్ శాసనం, ఆప్షన్ 2 నానాగఢ్ శాసనం, ఆప్షన్ 3 అమరావతి శాసనం, ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ 2 నానాగఢ్ శాసనం. నెక్స్ట్ క్వశ్చన్, వాసిష్ఠ పుత్ర శివశాతకర్ణి తండ్రి ఎవరు? ఆప్షన్ 1 వాసిష్ఠపుత్ర పులోమావి, ఆప్షన్ 2 యజ్ఞశ్రీ శాతకర్ణి, ఆప్షన్ 3 గౌతమిపుత్ర శాతకర్ణి, ఆప్షన్ 4 మూడో పులోమావి. ఆన్సర్ ఆప్షన్ 3 గౌతమిపుత్ర శాతకర్ణి. నెక్స్ట్ క్వశ్చన్, క్షాత్రాప ఏ శాతవాహన రాజు బిరుదు? ఆప్షన్ 1 వాసిష్ఠపుత్ర పులోమావి, ఆప్షన్ 2 మూడవ పులోమావి, ఆప్షన్ 3 బుద్ధశ్రీ శాతకర్ణి, ఆప్షన్ 4 వాసిష్ఠపుత్ర శివశాతకర్ణి. ఆన్సర్ ఆప్షన్ 4 వాసిష్ఠపుత్ర శివశాతకర్ణి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో వాసిష్ఠపుత్ర పులోమావి రాజధాని ఏది? ఆప్షన్ 1 ప్రతిష్టానపురం, ఆప్షన్ 2 ధాన్యాకటకం, ఆప్షన్ 3 కోటిలింగాలు, ఆప్షన్ 4 నాసిక్. ఆన్సర్ ఆప్షన్ 2 ధాన్యకటకం. నెక్స్ట్ క్వశ్చన్, స్నేహబంధాలు వివాహ బంధాల ద్వారా రాజ్య విస్తరణ చేసిన శాతవాహన రాజు ఎవరు? ఆప్షన్ 1 గౌతమిపుత్ర శాతకర్ణి, ఆప్షన్ 2 మృగేంద్ర శాతకర్ణి, ఆప్షన్ 3 వాసిష్ఠపుత్ర పులోమావి, ఆప్షన్ 4 వాసిష్ఠపుత్ర శివశాతకర్ణి. ఆన్సర్ ఆప్షన్ 3 వాసిష్ఠపుత్ర పులోమావి. నెక్స్ట్ క్వశ్చన్, టెర్రకోట బొమ్మలు ఏనుగు దంతంతో తయారు చేసిన దువ్వెన ఎక్కడ లభించాయి? ఆప్షన్ 1 ధూళికట్ట, ఆప్షన్ 2 కోటిలింగాలు, ఆప్షన్ 3 పెద్దబంకూర్, ఆప్షన్ 4 కోటి లింగాలు. ఆన్సర్ ఆప్షన్ 1 ధూళికట్ట. నెక్స్ట్ క్వశ్చన్, 3 ఇటుకల కోటలు, ఇటుకతో కట్టిన 22 చేదబావులు, మట్టి గాజులతో నిర్మించిన బావి ఎక్కడ కనిపించాయి? ఆప్షన్ 1 కోటిలింగాలు, ఆప్షన్ 2 పెద్దబంకూర్, ఆప్షన్ 3 ధూళికట్ట, ఆప్షన్ 4 మూసలగుట్ట. ఆన్సర్ ఆప్షన్ 2 పెద్దబంకూర్. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహనుల కాలం నాటి బౌద్ధ స్తూపాన్ని ఎవరు వెలుగులోకి తెచ్చారు? ఆప్షన్ 1 వివి కృష్ణశాస్త్రి, ఆప్షన్ 2 పరబ్రహ్మ శాస్త్రి, ఆప్షన్ 3 ధ్యానవెల్లి సత్యనారాయణ, ఆప్షన్ 4 కె తిమ్మారెడ్డి. ఆన్సర్ ఆప్షన్ 1 వివి కృష్ణశాస్త్రి. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహనుల శిల్పం ఎలా పేరుగాంచింది? ఆప్షన్ 1 అమరావతి శిల్పం, ఆప్షన్ 2 వాస్తు శిల్పం, ఆప్షన్ 3 బౌద్ధ శిల్పం, ఆప్షన్ 4 ఇవేవి కావు.
కాదు. ఆన్సర్ ఆప్షన్ 1 అమరావతి శిల్పం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో అవాస్తవమైనది ఏమిటి? ఆప్షన్ 1 శాతవాహన రాజుల్లో ఎక్కువ మంది వైదిక మతస్థులు. ఆప్షన్ 2 వైష్ణవ లేదా భాగవత మతం అప్పుడే ప్రారంభమైంది. ఆప్షన్ 3 గాథా సప్తశతి ప్రారంభం ముగింపులో గౌరీ స్తోత్రం ఉంది. ఆప్షన్ 4 శివుడు భాగవత తత్వానికి ఆద్యుడు. ఆన్సర్ ఆప్షన్ 4 శివుడు భాగవత తత్వానికి ఆద్యుడు. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహనుల కాలంలోని బానిస వ్యవస్థను ప్రస్తావించిన గ్రంథము ఏది? ఆప్షన్ 1 గుణాద్యుని బృహత్కథ. ఆప్షన్ 2 కౌటిల్యుని అర్థశాస్త్రం. ఆప్షన్ 3 కామసూత్రం. ఆప్షన్ 4 గాథా సప్తశతి. ఆన్సర్ ఆప్షన్ 1 గుణాద్యుని బృహత్కథ. నెక్స్ట్ క్వశ్చన్, జూనాగఢ్ శాసనం ప్రకారం వాసిష్ఠపుత్ర శాతకర్ణి 2 పర్యాయాలు ఓడించిన రాజు ఎవరు? ఆప్షన్ 1 క్షాత్రాప రుద్రదాముడు. ఆప్షన్ 2 రుద్రదేవుడు. ఆప్షన్ 3 రుద్రమదేవి. ఆప్షన్ 4 సహపానుడు. ఆన్సర్ ఆప్షన్ 1 క్షాత్రాప రుద్రదాముడు. నెక్స్ట్ క్వశ్చన్, 3 సముద్రతోయ పీతవాహన 3 సముద్రాల నీరు తాగిన గుర్రాలు కలిగినవాడు అనే బిరుదు పొందిన రాజు ఎవరు? ఆప్షన్ 1 శ్రీముఖుడు. ఆప్షన్ 2 మొదటి శాతకర్ణి. ఆప్షన్ 3 గౌతమిపుత్ర శాతకర్ణి. ఆప్షన్ 4 వాసిష్ఠపుత్ర పులోమావి. ఆన్సర్ ఆప్షన్ 3 గౌతమిపుత్ర శాతకర్ణి. నెక్స్ట్ క్వశ్చన్, నాగానిక భర్త శాతకర్ణి, తండ్రి మహరథి త్రణకైరు, కుమారులు హక్కుశ్రీ, సతి శ్రీమద్, కుమార శాతవాహన, వేదశ్రీ ప్రతిమలు ఉన్న శాసనం ఏది? ఆప్షన్ 1 నానాగఢ్ అలంకరణ శాసనం. ఆప్షన్ 2 నాసిక్ శాసనం. ఆప్షన్ 3 మేఘద్రోణి శాసనం. ఆప్షన్ 4 అమరావతి శాసనం. ఆన్సర్ ఆప్షన్ 1 నానాగఢ్ అలంకరణ శాసనం. నెక్స్ట్ క్వశ్చన్, అశ్వమేధ రాజసూయ యాగాలతో పాటు 20 క్రతువులను నిర్వహించిన రాజు ఎవరు? ఆప్షన్ 1 మొదటి శాతకర్ణి. ఆప్షన్ 2 శ్రీముఖుడు. ఆప్షన్ 3 గౌతమిపుత్ర శాతకర్ణి. ఆప్షన్ 4 పై అందరూ. ఆన్సర్ ఆప్షన్ 1 మొదటి శాతకర్ణి. నెక్స్ట్ క్వశ్చన్, తల్లి పేర్లను తన ఇంటి పేర్లకు పెట్టుకున్న రాజులు ఎవరు? ఆప్షన్ 1 కాకతీయులు. ఆప్షన్ 2 శుంగులు. ఆప్షన్ 3 శాతవాహనులు. ఆప్షన్ 4 విష్ణు కుండినులు. ఆన్సర్ ఆప్షన్ 3 శాతవాహనులు. నెక్స్ట్ క్వశ్చన్, గౌతమి బాలశ్రీ తన కుమారుడి విజయాలను ప్రస్తావించిన నాసిక్ శాసనం ఎవరి కాలంలో వేయించారు? ఆప్షన్ 1 కొడుకు గౌతమి బాలపుత్ర శాతకర్ణి. ఆప్షన్ 2 మనవడు వాసిష్ఠపుత్ర శ్రీ పులోమావి. ఆప్షన్ 3 శ్రీముఖుడు. ఆప్షన్ 4 మొదటి శాతకర్ణి భార్య నాగానిక. ఆన్సర్ ఆప్షన్ 2 మనవడు వాసిష్ఠపుత్ర శ్రీ పులోమావి. నెక్స్ట్ క్వశ్చన్, నాసిక్లో బౌద్ధ భిక్షుల కోసం గుహను నిర్మించిన రాజు ఎవరు? ఆప్షన్ 1 మహామాతుడు. ఆప్షన్ 2 నహపానుడు. ఆప్షన్ 3 కృష్ణుడు. ఆప్షన్ 4 హాలుడు. ఆన్సర్ ఆప్షన్ 1 మహామాతృడు. నెక్స్ట్ క్వశ్చన్, 27వ శాతవాహన రాజు బుద్ధశ్రీ శాతకర్ణి గురించి ఎటువంటి సమాచారం లేదు. 28వ శాతవాహన రాజు గురించి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, శాతవాహన వంశంలో కడపటి చివరి రాజుల్లో గొప్పవాడు ఎవరు? ఆప్షన్ 1 గౌతమిపుత్ర శాతకర్ణి. ఆప్షన్ 2 బుద్ధశ్రీ శాతకర్ణి. ఆప్షన్ 3 చందశ్రీ శాతకర్ణి. ఆప్షన్ 4 యజ్ఞశ్రీ శాతకర్ణి. ఆన్సర్ ఆప్షన్ 4 యజ్ఞశ్రీ శాతకర్ణి. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహన రాజులందరిలో ఎక్కువగా నాణాలు ముద్రించిన రాజు ఎవరు? ఆప్షన్ 1 యజ్ఞశ్రీ శాతకర్ణి. ఆప్షన్ 2 గౌతమిపుత్ర శాతకర్ణి. ఆప్షన్ 3 మొదటి శాతకర్ణి. ఆప్షన్ 4 మూడవ పులోమావి. ఆన్సర్ ఆప్షన్ 1 యజ్ఞశ్రీ శాతకర్ణి. నెక్స్ట్ క్వశ్చన్, యజ్ఞశ్రీ శాతకర్ణి యొక్క సేనాది ఎవరు? ఆప్షన్ 1 శివసత్సంగుడు. ఆప్షన్ 2 మహోత్తరుడు. ఆప్షన్ 3 శ్రీశాంతాములుడు. ఆప్షన్ 4 భావోకుడు. ఆన్సర్ ఆప్షన్ 4 భావోకుడు. నెక్స్ట్ క్వశ్చన్, యజ్ఞశ్రీ శాతకర్ణి రాజు యొక్క నాణాలు ఏ భాషలో ముద్రించబడ్డాయి? ఆప్షన్ 1 ప్రాకృత భాష. ఆప్షన్ 2 తమిళ భాష. ఆప్షన్ 3 ప్రాకృతం మరియు తమిళం. ఆప్షన్ 4 ఏది కాదు. ఆన్సర్ ఆప్షన్ 3 ప్రాకృతం మరియు తమిళ భాష. యజ్ఞశ్రీ శాతకర్ణి తెరచాప ఓడబొమ్మ గుర్తుగల నాణాలను ముద్రించాడు. నెక్స్ట్ క్వశ్చన్, యజ్ఞశ్రీ శాతకర్ణిని త్రిసముద్రాధిపతిగా కీర్తించినది ఎవరు? ఆప్షన్ 1 టాలామి. ఆప్షన్ 2 వాత్సాయనుడు. ఆప్షన్ 3 హరిసేనుడు. ఆప్షన్ 4 బాణుడు. ఆన్సర్ ఆప్షన్ 4 బాణుడు. నెక్స్ట్ క్వశ్చన్,
యజ్ఞశ్రీ శాతకర్ణి గురించి మరికొన్ని అంశాలు. ఇతడు అమరావతి స్తూపాన్ని విస్తరించాడు. ఇతడు బౌద్ధ మతాభిమాని. ఇతని గురించి చినగంజాల, శ్రేబోలు శాసనాలు వివరిస్తున్నాయి. యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో నిర్మించబడిన విశ్వవిద్యాలయాలు: నాగార్జున విశ్వవిద్యాలయం, 2 అమరావతి. హర్షవర్ధని ఆస్థాన కవి బాణభట్ట బాణుడు రాసిన హర్ష చరిత్రలో యజ్ఞశ్రీ శాతకర్ణిని త్రిసముద్రాధిపతిగా కీర్తించాడు. నెక్స్ట్, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నల్గొండలో 700 గదులతో 5 అంతస్తులలో నిర్మించడం జరిగింది. నాగార్జున విశ్వవిద్యాలయం మొదటి వైస్ ఛాన్సలర్ ఆచార్య నాగార్జునుడు, రెండవ వాడు ఆర్యదేవుడు. ఈ ఆర్యదేవుడు ఆచార్య నాగార్జుని యొక్క శిష్యుడు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ శాతవాహన రాజు కాలంలో మత్స్య పురాణం సంకలనం చేయబడింది? ఆప్షన్ 1 మూడవ పులోమావి, ఆప్షన్ 2 చందశ్రీ శాతకర్ణి, ఆప్షన్ 3 యజ్ఞశ్రీ శాతకర్ణి, ఆప్షన్ 4 వాసిష్ఠపుత్ర శివశాతకర్ణి. ఆన్సర్ ఆప్షన్ 3 యజ్ఞశ్రీ శాతకర్ణి. నెక్స్ట్ క్వశ్చన్, యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో ఆచార్య నాగార్జునుడు ఉన్నాడని ఏ గ్రంథం వివరిస్తుంది? ఆప్షన్ 1 హర్ష చరిత్ర, ఆప్షన్ 2 రాజతరంగని, ఆప్షన్ 3 హిస్టరీ ఆఫ్ టిబెల్, ఆప్షన్ 4 దేవి చంద్రగుప్తం. ఆన్సర్ ఆప్షన్ 3 హిస్టరీ ఆఫ్ టిబెల్. నెక్స్ట్ క్వశ్చన్, ఆచార్య నాగార్జుని గురించి కొన్ని అంశాలు. దక్షిణ భారతదేశంలో వదిలి అనే గ్రామంలో జన్మించాడు ఆచార్య నాగార్జునుడు. ఇతడు యజ్ఞశ్రీ శాతకర్ణి యొక్క స్నేహితుడు, సమకాలికుడు. ఆచార్య నాగార్జుని యొక్క బిరుదులు ఇండియన్ ఐన్స్టీన్, ఇండియన్ మార్టిన్ లూథర్. లామ్ టార్నర్ రాసిన హిస్టరీ ఆఫ్ టిబెల్ అనే గ్రంథం ప్రకారం ఆచార్య నాగార్జునుడు యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో ఉన్నాడు. కలహనుడు రాసిన రాజతరంగని ప్రకారం ఆచార్య నాగార్జునుడు కనిష్కుని కాలంలో ఉన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఆచార్య నాగార్జుని అతని స్నేహితుడు అయినటువంటి యజ్ఞశ్రీ శాతకర్ణి గురించి రాసినటువంటి గ్రంథము ఏది? ఆప్షన్ 1 ఆరోగ్య మంజరి, ఆప్షన్ 2 రసవాదము, ఆప్షన్ 3 మూలా మాధ్యమిక కారిక, ఆప్షన్ 4 సుహృలేఖ. ఆన్సర్ ఆప్షన్ 4 సుహృలేఖ. నెక్స్ట్ క్వశ్చన్, ఆచార్య నాగార్జునుడు శూన్యవాదం ప్రస్తావించిన గ్రంథము ఏది? ఆప్షన్ 1 మాధ్యమిక కారిక, ఆప్షన్ 2 ప్రజ్ఞాపారమిక, ఆప్షన్ 3 శూన్య సప్తతి, ఆప్షన్ 4 సుహృలేఖ. ఆన్సర్ ఆప్షన్ 1 మాధ్యమిక కారిక. నెక్స్ట్, ఆచార్య నాగార్జునుడు రాసినటువంటి రచనలు మొత్తం 24 గ్రంథాలు. అందులో కొన్ని గ్రంథాలు, ఒకటి సుహృలేఖ రాజ్యాలు రాజధానుల గురించి వివరించాడు, రత్నావళి రాజ్య భావన గురించి వివరించాడు, ప్రజ్ఞా పారమిత, ఆరోగ్య మంజరి, మూల మాధ్యమిక కారిక, దశ నికాయ శాస్త్రాలు, వాటితో పాటు శూన్య సప్తశతి, రసవాదము, దశభూమి, బోధి సంచారక, వ్యవహార సిద్ధి, రసరత్నాకారం, మాధ్యమిక శాస్త్రాలు అనే గ్రంథాలను రచించాడు ఆచార్య నాగార్జునుడు. నెక్స్ట్, ఆచార్య నాగార్జునుడి యొక్క శిష్యుడు ఆర్యదేవుడు 74 గ్రంథాలు రాశాడు. అందులో ముఖ్యమైనవి: 1 మాధ్యమిక బ్రహ్మపుత్ర, 2 చిత్తశుద్ధి ప్రకారణ, 3 చతుశ్రుతిక శాస్త్రకారిక. కథాసరిత్స గ్రంథం ప్రకారం ఆచార్య నాగార్జునుడి అతడి శిష్యుడు అయినటువంటి ఆర్యదేవుడిని పేరు తెలియని బ్రాహ్మణుడు భోజనానికి పిలిచి విషం పెట్టి చంపాడని కథాసరిత్స గ్రంథం ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, రోమన్ భారతదేశ వాణిజ్య సంబంధాలను, ఓడరేవులను పేర్కొన్న గ్రంథం ఏది? ఆప్షన్ 1 ఇండికా, ఆప్షన్ 2 పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్సీ, ఆప్షన్ 3 హిస్టోరియా న్యాచురలీ, ఆప్షన్ 4 లీలావతి. ఆన్సర్ ఆప్షన్ 2 పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్సీ. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహన రాజ్యంలోని వాణిజ్య పట్టణాలు, ఓడరేవులను ప్రస్తావించిన గ్రంథం ఏది? ఆప్షన్ 1 టాలమీ రాసిన జాగ్రఫీ, 2 ప్లీజ్ హిస్టోరియా న్యాచురలీ, 3 డైనస్టీస్ ఆఫ్ కలియేజ్, ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ 1 టాలమీ రాసిన జాగ్రఫీ. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రాలో లభ్యమైన మొదటి శాతవాహన శాసనం ఏది? ఆప్షన్ 1 నానాగఢ్ శాసనం, ఆప్షన్ 2 అమరావతి శాసనం, ఆప్షన్ 3 నాసిక్ శాసనం, ఆప్షన్ 4 మోటుపల్లి శాసనం. ఆన్సర్ ఆప్షన్ 2 అమరావతి శాసనం. నెక్స్ట్ క్వశ్చన్, అమరావతి శాసనం వేయించిన రాజు ఎవరు? ఆప్షన్ 1 గౌతమిపుత్ర శాతకర్ణి, ఆప్షన్ 2 వాసిష్ఠపుత్ర పులోమావి, ఆప్షన్ 3 మొదటి శాతకర్ణి భార్య నాగానిక, ఆప్షన్ 4 శ్రీముఖుడు. ఆన్సర్ ఆప్షన్ 2 వాసిష్ఠపుత్ర
పులోమావి. నెక్స్ట్ 28వ శాతవాహన రాజు విజయశ్రీ శాతకర్ణికి సంబంధించిన శాసనం నాగార్జునకొండ శాసనం. 29వ శాతవాహన రాజు చంద్రశ్రీ శాతకర్ణి గురించి తెలిపే శాసనం కొడవలి శాసనం. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహన వంశంలో చివరి రాజు ఎవరు? ఆప్షన్ 1 విజయశ్రీ శాతకర్ణి, ఆప్షన్ 2 చంద్రశ్రీ శాతకర్ణి, ఆప్షన్ 3 మూడో పులోమావి, ఆప్షన్ 4 శ్రీ శాంతామలుడు. ఆన్సర్ ఆప్షన్ 3 మూడవ పులోమావి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో మూడవ పులోమావి రాజధాని ఏది? ఆప్షన్ 1 కోటిలింగాలు, ఆప్షన్ 2 ప్రతిష్టానపురం, ఆప్షన్ 3 ధాన్యాకటకం, ఆప్షన్ 4 బళ్ళారి. ఆన్సర్ ఆప్షన్ 4 బళ్ళారి. నెక్స్ట్ క్వశ్చన్, మూడవ పులోమావి సేనాది ఎవరు? ఆప్షన్ 1 ఖండననాథుడు, ఆప్షన్ 2 శివసత్సంగుడు, ఆప్షన్ 3 మహోత్తరుడు, ఆప్షన్ 4 భావోకుడు. ఆన్సర్ ఆప్షన్ 1 ఖండననాథుడు. నెక్స్ట్ క్వశ్చన్, మూడవ పులోమావి గురించి వివరించే శాసనము ఏది? ఆప్షన్ 1 మ్యాకాత్రోని శాసనం, ఆప్షన్ 2 జూనాగఢ్ శాసనం, ఆప్షన్ 3 నాసిక్ శాసనం, ఆప్షన్ 4 ఉన్నాగర్ శాసనం. ఆన్సర్ ఆప్షన్ 1 మ్యాకాద్రోని శాసనం. శ్రీ శాంతామలుడు మూడవ పులోమావిని వధించి ఇక్ష్వాక రాజ్యాన్ని ప్రారంభించినట్లు మేకద్రోని శాసనం ద్వారా తెలిపాడు. నెక్స్ట్, శాతవాహన అనంతర రాజ్యాలు పరిపాలన. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇక్ష్వాకులు శ్రీపర్వతం విజయపురి నాగార్జునకొండను రాజధానిగా చేసుకొని విష్ణుకుండినులు కీసరగుట్టను రాజధానిగా చేసుకొని పరిపాలించారు. మహారాష్ట్రలో అబిరులు నాసిక్ను, కురరాజ్యం కొల్లాపూర్ను రాజధానిగా చేసుకొని పరిపాలించారు. అదేవిధంగా కర్ణాటకలో చూటు రాజ్యం బనవాణిని రాజధానిగా చేసుకొని పరిపాలించారు. ఈ ప్రశ్నల మీద మీకు ఎటువంటి సందేహాలున్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. తర్వాత వీడియోలో మనం శాతవాహనుల పరిపాలన విధానం గురించి చర్చించుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి నిరుద్యోగికి షేర్ చేయండి. జై హింద్, జై నిరుద్యోగి.